લડત અને కష్టాలు ఇబ్బందులు జీవితంలో భాగం. అసలు కష్టాలు లేనిది జీవితమే కాదు. જિંદગી નથી હોતી. મારું નામ ડોક્ટર ગણેશ દેવબેન. నా పేరు గణేష్ బరియా. నా ఎత్తు 3 అడుగులు, బరువు 20 కిలోలు. నేను ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం భావనగర్ సివిల్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. గణేష్ స్వస్థలం గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో ఉన్న గోర్కీ గ్రామం. હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે నేను ప్రైమరీ స్కూల్లో చదువుతున్నప్పుడు సర్కస్ వాళ్ళు మా నాన్న దగ్గరికి వచ్చి 5 లక్షలు ఇస్తాం, మీ అబ్బాయిని మాకు ఇచ్చేయండి అని అడిగారు. మా నాన్న అందుకు ఒప్పుకోలేదు. ఆ ఘటన నన్ను ఇన్స్పైర్ చేసింది. એ જ મારા માટે એક ઇન્સ્પિરેશન છે. స్కూల్లో చదువుకునే రోజుల్లో తన ఎత్తు గురించి గణేష్ను కొంతమంది విద్యార్థులు ఏడిపించేవారు. 5 કિલોમીટર નિશા ગામથી ప్రైమరీ స్కూల్ మా గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండేది. మొదటి తరగతిలో చేర్చాను. దూరం వల్ల కొన్నిసార్లు అలసిపోయేవాడు. నా భుజాలపై కొంతసేపు మోసేవాడిని. మొదటి తరగతి నుంచి 5వ తరగతి వరకు నేనే చదువు చెప్పాను. 5મા ધોરણ સુધી ભણાવ્યો. నేను గణేష్ను ప్రతి క్లాస్కు తీసుకెళ్లి చూపిస్తూ ఈ పిల్లవాడు 9వ తరగతి అడ్మిషన్ కోసం వచ్చాడని చెప్పాను. ఇంత చిన్నపిల్లాడు 9వ తరగతి ఎలా చదువుతాడని వారంతా ఆశ్చర్యపోయారు. ప్రైమరీ స్కూల్ నుంచి ఎంబీబీఎస్ కోర్సు వరకు ప్రతి దశలోనూ గణేష్ చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. 12th science ఇంటర్ తర్వాత నీట్ ఎగ్జామ్ క్లియర్ చేశాక ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం ప్రయత్నించాను. నా వైకల్యం కారణంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నా అప్లికేషన్ను రిజెక్ట్ చేసింది. అది 2018వ సంవత్సరం. એ સમયે હું ખૂબ అప్పుడు నేను చాలా నిరాశపడ్డాను. કિરણ દેખાયું નહીં. గణేష్కు ఎంబీబీఎస్ అడ్మిషన్ పై ఉపాధ్యాయులు దల్పత్ భాయ్, రజవంత్ భాయ్లు హైకోర్టుకు వెళ్లారు. కానీ గణేష్ కేసు ఓడిపోయారు. ખૂબ જ નિરાશ થયો અને హైకోర్టులో కేసు ఓడిపోయినప్పుడు చాలా నిరాశ చెందాను. ముందుకెళ్లే దారి కనిపించలేదు. తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. డాక్టర్ కావాలనే నా కలగానే మిగిలిపోతుందని చాలా నిరాశ చెందాను. ડોક્ટર બનવાનું સપનું હતું એ અધૂરું રહી જશે. ఆ తర్వాత వారు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ గణేష్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. 22 ઓક્ટોબર 2018 నీకున్న వైకల్యం ఎంబీబీఎస్ అడ్మిషన్ను ఆపలేదని 2018 అక్టోబర్ 22న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. તમને ડિસેબિલિટી રોકી શકે